సుమారు 200 ఎకరాల్లో ఏఐ క్లస్టర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సదస్సు సుమారు 2000 మంది హాజరు. మంత్రి శ్రీధర్ బాబు సీఎంతో కలిసి లోగో ఆవిష్కరణ. ఏ క్లస్టర్ చేస్తారట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 200 ఎకరాలు చేయండి. మాట్లాడుతున్న బాగానే ఉంటాయి, ఫస్ట్ ఇచ్చిన చేయండి. కాంగ్రెస్లోకి అరిగిపూడి గాంధీ మీరంతే. ఇది ఒకటి ఇంపార్టెంట్. అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్. బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్. ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేక్. 29కి పడిపోయిన గులాబీ బలం. సర్కార్ 75. ఇప్పుడు ఇక పడిపోదు, పడగొట్టలేరు. అరకపూడి గాంధీతో కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి. 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య. అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్ అంటే 75. ఈ నెల ఆఖరకు మరింత హైక్ అంటే ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయన్నట్టు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 74కు చేరుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఆ సంఖ్య 65కు చేరింది. మరోవైపు సిపిఐతో కుదిరిన ప్రీ ఎలక్షన్ భాగస్వామితో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్తో ఎలాగూ ఉన్నది. అప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు, 6 నెలల్లో కూలిపోక తప్పదు అంటూ కామెంట్స్ చేశాయి. వీటిపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి ఆటలు సాగనివ్వమని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి కాంగ్రెస్ పదును పెట్టింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమి నుంచి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 74 చేరింది. ఆ సంఖ్యతో సేఫ్ జోన్లోకి వచ్చిన కాంగ్రెస్ ఈ నెలాఖరుకు మరింత శక్తివంతంగా మారనుంది. కౌంటర్ వ్యూహం. బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్లతో అలర్ట్ అయిన అధికార పార్టీ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ మొదలు 11 రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను పరిగణలోకి తీసుకున్నది. తెలంగాణలో అలాంటిది రిపీట్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించింది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్. ఇలా ఎంత నైతికత ఉందో ఒకసారి పరిశీలిద్దాం. మన ఇప్పుడు జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల విజయం కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీని 64 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలిచారు. వాస్తవం మనకు కావాల్సింది 60 మంది అయితే చాలు. 64 మంది ఏమన్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాటికి మీ ప్రభుత్వం కూలిపోతుందంటే మీరు భయపడి మీరు తీసుకొస్తున్నారు. అంటే మీ 64 మంది ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదా? అంటే మీ 64 మంది ఎమ్మెల్యేల నమ్మకం ఉంటే మీరు ఇంకోళ్ళు చేర్చుకోరు. రెండవది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం గట్టిగా నిలబడాలన్నా, మంచి సక్రమంగా పరిపాలన సాగాలన్నా, పేదలకు బడుగు బలైన వర్గాలకు సేవలు అందాలన్నా ప్రతిపక్ష పార్టీ కూడా గట్టిగా ఉండాలి. ఆ విధంగానే 39 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మీకు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా ఎన్నుకున్నారు. మీరు ఏం చేసిన ప్రతిపక్ష పార్టీని బలహీనపరిచి మీలో కలుపుకున్నారు. మీరు కలుపుకున్నది మీరు సంపాదించింది కాదు కదా, అది మీ ఆస్తి కానట్టు లెక్క. ఎందుకంటే నైతికంగా అయితే కాదు. ఇప్పుడు ఎందుకంటే టెక్నికల్గా మీదే అది. కానీ అది గడ్డం ప్రసాద్ అన్న కూడా విచక్షణతో ఆధారపడి ఉన్నది. అది ఆ ప్రసాద్ అన్న కూడా ఏం చేస్తారో తెలియదు. స్పీకర్ ప్రసాద్ అన్న కూడా ఏం చేస్తారో తెలియదు. ఆయన అయితే న్యూస్ ఛానల్ చెప్తున్నాను, నేనైతే పకడ్బందీగా ఉంటా, నేను ఇలాంటివి ప్రోత్సహించాను. ఆ మాట మీద ఎంతవరకు ఉంటారో చూద్దాం, ఇక త్వరలో చూద్దాం. ఎందుకు తినే మందు రుచి ఎందుకు అన్నట్టు ఇట్లా ఒక పార్టీని గెలిచి ఓ పార్టీ తీసుకున్నారంటే అది బలం అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే అది ఆదర్శం కూడా కాదు. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ రాజకీయ నాయకులకు, వచ్చే యువతకు ఇలాంటి ఆదర్శం కాదు అది. పేపర్ అయిపోయింది.